Hello everyone, name Sandeepti and welcome to Just Sandy Vlog. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేను థాయ్ కర్రీ చేశాను. ఇది నేను ఒక సిరీస్ లో చూసాను. అప్పటి నుంచి నాకు ట్రై చేయాలని ఉండేది. అండ్ ఫైనల్లీ నేను ట్రై చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఏదైనా పని మనం చేసినప్పుడు మనకి అవుట్పుట్ కన్నా ఒక ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థాయ్ కర్రీకి నేను ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఒక వేరే కంట్రీ రెసిపీని ఇంట్లో మనం ఇండియనైజ్ చేసి, కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకవు కదా, సో ఇండియనైజ్ చేసి చేసుకోవడం అనేది చాలా ఫన్ అన్నమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. అండ్ ఈ థాయ్ కర్రీ నేను చేద్దాం అనుకునేటప్పుడు కొంచెం సెర్చ్ చేస్తాం కదా, ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ థాయ్ కర్రీ అండ్ ఇంకొకటి రెడ్ థాయ్ కర్రీ. అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అసలు మనకి ఇండియాలో దొరకవు. సో మనం ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ని కొన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. అవన్నీ నేను డీటెయిల్ గా బ్లాగ్ లో చెప్పాను. మీరు కూడా గ్రీన్ థాయ్ కర్రీ ట్రై చేయాలనుకుంటే మనకి సూపర్ మార్కెట్ లో గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్ అనేది దొరుకుతుంది. సో అదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పేస్ట్. సో ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. వన్స్ మనకి థాయ్ కర్రీ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నాను. సో జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. లెమన్ పీల్స్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే లెమన్ గ్రాస్ కూడా. సో నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నాను ఈ లెమన్ గ్రాస్. ఈ గ్రాస్ తీసేసి స్టెమ్ ఒక్కటే యూస్ చేయాలి. అండ్ స్టెమ్లో కూడా హార్డ్ లేయర్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయాలి. సో ఈ గ్రాస్ మనం టీలో వాటిలో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ బాసిల్ లీవ్స్ తీసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్. సో ఇవే కొత్త ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ పేస్ట్ కోసం ఆనియన్, గార్లిక్, జింజర్ అండ్ గార్లిక్ చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవాలి పోపులో వేసుకోవడానికి. కొత్తిమీర కాడలతో సహా తీసుకున్నాను. అండ్ లెమన్ పీల్స్ అనమాట. యాక్చువల్లీ థాయిలాండ్లో అయితే కాఫిర్ లైమ్ యూస్ చేస్తారు. దాని పీల్ థిక్గా ఉంటుంది. మనం నార్మల్ లెమన్ యూస్ చేసుకోవచ్చు. లెమన్ గ్రాస్, బాసిల్ సీడ్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ చిల్లీస్ అండ్ విత్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇవన్నీ మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా కాఫిర్ లైమ్ ఫ్లేవర్ చాలా బావుంటది. అండ్ థాయిలాండ్‌లో అది యూజ్ చేస్తారనమాట. సో, మనకి ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ దొరకలేదు. నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆవ నూనె తో పోపు పెట్టుకోవాలనమాట. సో వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో నేను స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ పేస్ట్‌లోనే యాడ్ చేసేసాను. సో పోపులో వేయట్లేదు. తర్వాత 3-4 ఫుల్ స్పూన్స్ మనం గ్రీన్ థాయ్ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. అండ్ పేస్ట్ ఫ్రై అయ్యాక డైల్యూట్ చేసిన కొబ్బరి పాలు వేసుకోవాలి. అండ్ వెజ్జీస్‌లో మష్రూమ్, క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్, వంకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. బ్రాకలీ అండ్ అలానే థిక్ కోకోనట్ మిల్క్ మనం యూస్ చేస్తాము. అండ్ ముందు మనం డైల్యూటెడ్ కోకోనట్ మిల్క్ ఎందుకు వేసుకున్నామంటే లేకపోతే పాలు విరిగిపోతాయి. సో ముందు డైల్యూట్ చేసి వేసుకుంటాము. సో వెజ్జీస్ మగ్గిపోయాక థిక్ది వేసుకుంటాం అనమాట. అండ్ వెజ్జీస్ వేసాక కొంచెం సాల్ట్ వేసి బాయిల్ అయ్యాక క్యాప్సికమ్ వేసి మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసాక కర్రీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మనకి ఈ గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్‌లోనే ఉందనమాట మ్యాజిక్ అంతా. యాక్చువల్లీ గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్‌లో థాయ్ జింజర్ యూజ్ చేస్తారు. అదేంటంటే మన జింజర్ కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆవాల ఫ్లేవర్ వస్తుందనమాట. సో మనం అది వేసుకోలేదు కాబట్టి ఆవ నూనెతో పోపు పెట్టుకున్నాము. సో ఆ టేస్ట్‌ని కొంచెం కంపెన్సేట్ చేయడానికి ఇలా కొంచెం ఇండియనైజ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ 80% బాయిల్ అయిపోయాక థిక్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాసిల్ లీవ్స్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటే గ్రీన్ థాయ్ కర్రీ అయితే రెడీ. మనం రెగ్యులర్‌గా చేసుకునే వంటల కన్నా ఇలా వేరే స్టేట్ ఆర్ వేరే కంట్రీ రెసిపీస్ ట్రై చేస్తే చాలా బావుంటుంది. ఈ రోజుల్లో సూపర్ మార్కెట్స్‌లో అయితే ఈజీగా ఈ పేస్ట్ దొరుకుతుంది. సో డైరెక్ట్‌గా పేస్ట్ వేసి మనం వెజ్జీస్ వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే స్క్రాచ్ నుంచి ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ నా ప్లేట్ అయితే నేను గార్నిష్ చేసి రెడీ చేసేసాను. టేస్ట్ చాలా చాలా బావుంది. ఇది ఫుల్ హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్స్ లోడెడ్ విత్ వెజిటబుల్స్ అండ్ కోకోనట్ మిల్క్ కదా! అండ్ సేమ్ ప్రాసెస్ మనం నాన్ వెజ్‌లో కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఇంకో వేరియేషన్ రెడ్ థాయ్ కర్రీ అనమాట. అది ఇంకొకసారి ట్రై చేస్తాను. సో టేస్ట్ అయితే చాలా బావుంది. మా ఇంట్లో అయితే చాలా నచ్చింది. అంటే మనం రెగ్యులర్‌గా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అలాగా చేసుకునే రెసిపీ లానే ఉంది. సో ఇట్స్ సింపుల్ రెసిపీ. అండ్ థాయ్ కర్రీ పేస్ట్ టోటల్‌గా డిఫరెంట్ కదా మన మసాలాస్ కన్నా. సో టేస్ట్ అయితే కొత్తగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.